శ్రీమత్ నమః. మనల్ని ఎవరైనా అవమానించారు అని అనుకోండి, నోరు తెరిచి సమాధానం చెప్పం. ఎందుకంటే మనల్ని కాదు కదా, ఎవరో హిందువులు అనుకున్నారు అంటాం. మనం హిందువులమైనా సరే. అందుకే హిందువులని ప్రతి క్షణం అవమానిస్తూ, ప్రతి క్షణం వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఎక్కడ చూడండి హిందువులను అనుమానిస్తూనే అవమానిస్తూనే మాట్లాడతారు. పెరియార్ రామస్వామి రాముడిని అవమానించారు, రామాయణాన్ని చెప్పులతో కొట్టారు, అంతకు మించి మన దేవాలయంలో విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేసేశారు. అయినా సరే ఆ పెరియార్ రామస్వామి మాకు ఆదర్శము అంటే అలాంటి వాళ్ళని పట్టుకుని మీరు కదండి హిందూ దేశానికి హిందువులకి ఎంత తోడ్పాటుని అందిస్తున్నారో అని కుర్చీలో కూర్చోపెట్టి పాలాభిషేకం చేసేస్తాం. వాళ్ళు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు అంటాం. సరే, ఇంకొంచెం ముందుకు వెళ్తే మన పురాణాల్లోకి వచ్చేస్తారు. భాగవతంలో గాని, భారతంలో గాని, రామాయణంలో గాని ఉండాలి. ఈ మూడింట్లోనూ లేకపోతే అథెంటిక్ కాదు. మన విషయం వచ్చేసరికి మనకు సంబంధించినవి ఏవైనా అయితే ఈ మూడింట్లోనూ ఉండక్కర్లేదు, లేకపోయినా ప్రమాణంగా తీసుకోవాలి. ఇప్పుడు లేకపోతే ఏంటి అంటారు అక్కడ అటు సంప్రదాయానికి వచ్చేసరికి. అదే వాళ్ళ సంప్రదాయం కాని వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారనుకోండి, ఆ విషయాల గురించి చెప్తున్నారు అని అనుకోండి, ఎక్కడుంది అయ్యప్ప స్వామి, ఎక్కడున్నాడు? లేడు అయ్యప్ప స్వామి. కేరళ వాళ్ళు డబ్బుల కోసం ఒక పాత్రని సృష్టించారు అనొచ్చు. అలా అంటే మనం నోరు మూసుకుని కూర్చుని ఓహో నిజమేనేమో, కేరళ వాళ్ళు సృష్టించారేమో అనే దౌర్భాగ్యపు స్థితికి మనం వెళ్ళిపోయాం. అయ్యప్ప స్వామి జననం ఉంది. అయ్యప్ప స్వామి గురించి కంచి పరమాచార్య స్వామి వారు చెప్పారు. ధర్మశాస్త్రాచరితం అని అథెంటిక్ బుక్ ఉంది, దాంట్లో కూడా అయ్యప్ప స్వామి జననం గురించి ఉంది. అయ్యప్ప స్వామి లేరు అని అన్నారంటే వాళ్ళని ముందు ప్రశ్నించండి, నువ్వు హిందువేనా అని. ఇలా బయట నుంచి మన హిందువుల గురించే మాట్లాడతారు. మన హిందువులే హిందువుల మీద బురద జల్లే కార్యక్రమం చేస్తారు. అందరికీ లోకువే. ఈ రెండు ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు చెప్పాను అంటే, మొన్న ఖజురహోలో జవారీ టెంపుల్ ఆ సముదాయంలో ఆలయంలో 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహం ఉందనమాట. ముఘలుల కాలంలోనే మన దేవాలయాలన్నింటి ధ్వంసం చేసేసారు కదా, అప్పుడే ఆ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. ధ్వంసం చేసినప్పుడు ఇక్కడ వరకు విరిగిపోయిందనమాట. సరే, మన దేవీ దేవతలను అలా చూసినప్పుడు మనకి బాధేస్తుంది కదా. ఈ రాకేష్ అనే వ్యక్తి ఏం చేశాడు అంటే, ఆ విగ్రహాన్ని మళ్ళీ పునరుద్ధరించండి, చక్కగా బాగు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రశ్న వేసాము అని అనుకోండి, దానికి సమాధానం తిన్నగా చెప్పచ్చు కదా, కానీ తిన్నగా చెప్పలేదు సమాధానం. ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం, ఈ గవాయ్ అలాగే ఇంకొక చీఫ్ జస్టిస్ ఉన్నారు, ఆ ధర్మాసనం ఏం సమాధానం చెప్పింది అంటే, నువ్వు విష్ణు భక్తుడు అంటున్నావు కదా, వెళ్ళు మీ దేవుణ్ణి అడుగు, మీ దేవుణ్ణి అడిగితే చెప్తాడు అని అంటూ, ఐఎమ్ సారీ మేమేమి చేయలేం, అది భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది అన్నారు. ఇప్పుడు భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది, మేమేమి చేయలేమంటే సరిపోతుంది కదా. మీ దేవుణ్ణి అడుగు, నీకు విష్ణుమూర్తి అంటే ఎక్కువ కదా, నీ దేవుడే చేస్తాడే కదా అని వ్యంగ్యమైన మాటలు ఎందుకు? ఎందుకు అంటే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడాలి అంతే. సరే, అలా మాట్లాడారు, చాలా మందికి బాధ కలిగింది. అతను అడిగిందేంటి, మీరు చెప్పిందేంటి, ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉంటే దాన్ని బాగు చేసే అధికారం లేదు అని చెప్తే సరిపోతుంది కదా, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యాలి అని చెప్పి అడిగితే సమాధానం ఉండదు కదా. తిట్టేవాడు మనల్ని తిడుతూ ఉంటాడు, తిట్టించుకుని కూడా మనం నోరు మూసుకుని కూర్చోవాలి. అలాగే అంతకు ముందు ఈ ప్రకాష్ రాజ్ గారు ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య చేశారు. ఈ రోజు మనం కాస్తైనా గొడవలు లేకుండా ఉన్నాము అంటే కారణం ఎవరు చెప్పండి? నరేంద్ర మోడీ గారు. అలాగే హిందూ ధర్మాన్ని రక్షిస్తున్న ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్తు ఇవన్నీ కాదా? ఈ సంస్థల యొక్క ప్రమేయం లేదు అంటారా? ఈ సంస్థల వల్లే ఇక్కడ ఏమైనా గొడవలు జరిగాయంటారా? లేదు అని మనకి తెలుసు. ఆ సంస్థలు లేకపోతే మన పరిస్థితి ఏంటి అనేది కూడా మనకి తెలుసు. అలాంటిది ఈ ప్రకాష్ రాజ్ గారు అన్న మాట ఏంటంటే, ఇండోనేషియాలో 93% ముస్లిమ్స్ ఉన్నారు, 2% మాత్రమే హిందువులు ఉన్నారు, అక్కడ 11,000 దేవాలయాలు ఉన్నాయి, కానీ గొడవలు మాత్రం జరగట్లేదు, ఎందుకంటే అక్కడ ఆర్ఎస్ఎస్ లేదు అంట. ఎంత కాకపోతే అంత అసహ్యంగా మాట్లాడతారో. అక్కడ ఆర్ఎస్ఎస్ లేదా? తనకి తెలియకపోతే లేదు అని చెప్పడం కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు, తెలియకపోతే కూర్చోండి అంతే.
అసలు ఇండోనేషియాలో అట గొడవలు జరగటం లేదట. అక్కడేమో ఈ తీవ్రవాదులకి సంబంధించి ఎవరూ లేరట. అసలు ఉన్నారా లేదా ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఇండోనేషియాలో అతను చెప్పినట్లుగానే 93% ముస్లింస్ ఉన్నారు, 2% హిందువులు ఉన్నారు. ఎక్కడ? బాలి అనే ద్వీపంలో. ఈ ఇండోనేషియాలో దాదాపుగా 17,000 ద్వీపాల సముదాయం ఈ ఇండోనేషియా. అందులో 2% హిందువులు ఉన్నారు. అక్కడే 11,000 దేవాలయాలు ఆల్మోస్ట్ ఉన్నాయన్నమాట ఈ బాలి ద్వీపంలోనే. ఇండోనేషియాకి జీడిపి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఈ బాలి ద్వీపంలో ఉన్న ఈ హిందువులు ఆ ఆలయాలని చూడడానికి వచ్చే టూరిజం వల్ల వస్తుంది. 15% ఆఫ్ జీడిపి. అక్కడ బాలిలో ఉన్న హిందువుల దగ్గర ఏ గొడవ లేదు, కానీ అక్కడ కూడా కొన్ని ఈ మత వ్యతిరేక సంస్థలు ఉన్నాయి. అక్కడ కూడా గొడవలు జరిగాయి. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. ఓసారి ఇక్కడ చూడండి ఆ సంస్థల పేర్లు. ఇక్కడ చూసారు కదా. ఆ తర్వాత 2002లో జరిగింది. అలాగే రిసార్ట్ల మీద కూడా వాళ్ళు దాడి చేయాలని అనుకున్నారు. 2004లో దాడి జరిగింది. అప్పుడు 300 మంది పాపం ప్రాణాలు కోల్పోయారు. 2009లో జకార్తాలో కూడా జరిగింది. 2018 మే 13ని జరిగింది. అది ఇస్లామిక్ వాళ్ళు చేశారు. 1000 మందికి పైగా క్రైస్తవులు ప్రాణాలు కోల్పోయారు అందులో. అప్పుడు ఇండోనేషియా ప్రభుత్వం ఏమో అమెరికా సహాయం అడిగితే అప్పుడేమో ఒక కఠిన చర్యలు తీసుకుందామని చెప్పి ఒక భారీ ఆపరేషన్ చేపట్టిన తర్వాత చాలా అక్కడ కొంచెం ఇబ్బందులు అవి తగ్గాయట. ఆ తర్వాత ఇండోనేషియా ప్రభుత్వం తమ ముస్లిం పౌరులని సంతోషపెట్టడం కోసం ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ద్వీపాలలో షరియా చట్టాన్ని అమలు చేసిందట. హిందువులు నివసించే బాలి ద్వీపం మాత్రం ఈ షరియా చట్టం నుంచి మినహాయింపబడింది. అక్కడ హిందువులకి తమ ఆచారాలు సంప్రదాయాలు పాటించే హక్కు ఉంది. చూసారు కదా, ఇదంతా చదివారు కదా. కాబట్టి ఇక్కడ రాశారు, 7వ తరగతి కూడా పాస్ అవ్వని నటుడు ఏదైనా చెప్పినప్పుడు గూగుల్లో నిజం తెలుసుకోకుండా ఆ మాటలను షేర్ చేయకండి, దయచేసి వాస్తవాలని పరిశీలించండి అని. చూసారు కదా. మనకి ఏదో తెలుసు కదా అని చెప్పి ఏదో మాట్లాడేసి హిందువుల్ని కించపరచాలని అనుకోకండి. ఎందుకు అంటే ఇలాగే హిందువులని కించపరిచిన, హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడినా, అలాగే ఈ శంకరాచార్య స్వామి వారి గురించి, అయ్యప్ప జననం గురించి, పరమేశ్వరుడు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఏదో ఒక రోజు ఆ నోటికి అడ్డుకట్ట వేసే వాళ్ళు వస్తారు. రారు, మేము ఇలాగే మా పైత్యాన్ని చూపించుకుంటాము అంటే కుదరదు. ఏటెల్ల కాలం సాఫీగా జరగదు ఏది. ఒక రోజు వస్తుంది, ఆ రోజు సమాధానం చెప్పుకోవడానికి నోరు కూడా ఉండదు. ఇలా విద్వేషాలు వైషమ్యాలు రెచ్చగొడుతున్న వాళ్ళకి చెప్పండి, సిగ్గు బుద్ధి ఉందా మీకు? ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి? అందరిని విడగొట్టి ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి నోరు తెరిచి అడగండి. ఇప్పటి వరకు వైషమ్యాలు చిమ్మిన వారిని, వైషమ్యాలని రెచ్చగొట్టిన వాళ్ళని ప్రశ్నించండి. ప్రశ్నించకపోతే హిందువులుగా బతకలేం. మన మతాలన్నీ పక్కన పెడదాం. వైష్ణవమా, క్రైస్తవమా, శైవమా, శాక్తేయమా, గాణపత్యమా ఇవన్నీ పక్కన పెట్టండి. భారతీయులుగాను ఉండలేం, ముఖ్యంగా హిందువులుగా అసలు బ్రతుకే మనకి ఉండదు.